కొబ్బరికాయ సాక్షాత్తు శివుడి తలకు ప్రతిరూపం అని మీకు తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తుండగా తీవ్రంగా ఆటంకాలు ఎదురవుతాయి. అది చూసిన బ్రహ్మదేవుడు ఈ ఆటంకాలు తొలగాలంటే గణపతిని పూజించమని శివుడికి చెబుతాడు. శివుడు గణపతి పూజకు సిద్ధమవుతుండగా సాక్షాత్తు వినాయకుడే వచ్చి తండ్రి ఎదురుగా కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక గణపతి నైవేద్యాన్ని స్వీకరించడం లేదు. ఏదిచ్చినా తిరస్కరిస్తున్నాడు. ఆఖరికి తల్లి పార్వతీదేవి ఇష్టమైన పదార్థాలు పెట్టినా వద్దంటున్నాడు. అప్పుడు శివుడు నీకేం కావాలి నాయనా అనడంతో గణపతి నీ తలపండు కావాలి సమర్పించు అంటాడు. వినాయకుడు నా శిరస్సు అడుగుతున్నాడంటే ఏదో మర్మం ఉందని శివుడు అనుకుంటాడు. అప్పుడు శివుడు ధ్యానంలో కూర్చొని దోసిలి పట్టగా ఆయన చేతిలో తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉన్న ఒక పదార్థం ప్రత్యక్షమవుతుంది. శివుడి కళ్ళలాగా దానికి 3 కళ్ళు ఏర్పడ్డాయి. లక్ష్మీనారాయణుల శక్తి కూడా అందులో నిక్షిప్తమయ్యింది. శివుడి తలపై ఉన్న గంగమ్మ జలరూపంలో అందులోకి ప్రవేశించింది. పార్వతీదేవి తెల్లటి రూపంలో తినే పదార్థంలాగా అందులో ప్రవేశించింది. అప్పుడు అతి పవిత్రమైన ఆ పదార్థాన్ని గణపతి ప్రేమతో స్వీకరించాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేకుండా చిన్న పూజ కూడా జరగడం లేదు.